ఏలూరు జిల్లా కైకలూరులో జరిగిన ఓ వృద్ధ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కైకలూరుకు చెందిన నిందితుడు ధృవంత్ ఒంటరి మహిళలు వృద్ధులను టార్గెట్ గా చేసుకుని నగదు బంగారు ఆభరణాలు అపహరించడమే కాకుండా హత్యలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 13న కైకలూరులో వృద్ధురాలు వరలక్ష్మి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించారు. ఈ కేసులో నిందితుని అదుపులోకి తీసుకుని దాదాపు 3 లక్షల పైగా విలువ చేసే నగదు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ధృవంత్ ఈ తరహాలో గతంలో ఓ మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించాడని ఎస్పీ శివకిషోర్ తెలిపారు. ఒంటరి మహిళలు వృద్ధులు అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చేసుకుంటాను మీరు వెళ్తే మరి చిత్రాలు చెప్తారు. క్రైమ్ స్టోరీ ఉంది దానికోసం రండి. ముసలి వారిని మీద దాడి చేసి అమాయకపు మహిళలు వాళ్ళు వృద్ధ మహిళల మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఇట్లా తీసుకొని అవసరాలకు వాడుకోవడం కోసం ఈ హత్యలు చేసే ఈ తుపాకుల ధృవంత్ అనే అతన్ని మనం పట్టుకోవడం జరిగింది. ఇది మన కైకలూరు టౌన్లో ఈ మృతురాలు మార్పిన వరలక్ష్మి, ఆమె వయసు ఒక 46 సంవత్సరాల ఆమెకి ఆ కేసు ఒకటి. తర్వాత ఆ లేడీని ఎయిర్పాడ్స్ అనే నెపంతో ఆ ఇంటి దగ్గర వచ్చి తనందరికీ తెలిసిన వాడే, ఆ చుట్టుపక్కల ఆ ఊర్లో ఆ వార్డులో అందరికీ తెలిసిన వాడే, ఇల్లు కూడా చాలా దగ్గర ఉంటాయి. ఈ ముసలాళ్ళకి కొంచెం సహాయం చేయడమో లేకపోతే ముసలి వాళ్ళ దగ్గర కొంచెం మన వాళ్ళు వాళ్ళతో ఉన్న పరిచయాల ద్వారా ఇంటి దగ్గరికి వెళ్తారు. తర్వాత అతనికి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉండడం వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఆల్కహాల్కి దానికి కూడా అడిక్ట్ అయ్యి ఇలాంటి వృద్ధ మహిళలు అయితే అనుమానం ఉండదు, వాళ్ళని ఏమన్నా చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాకుండా తీసుకున్నాక ఎవరికి వృద్ధ మహిళ కాబట్టి చనిపోతే అనుమానం రాదు. ఈ 2 కారణాలతోటి ఈ వృద్ధ మహిళని లక్ష్యం చేసుకొని ఇతను చంపేసి ఆమె దగ్గర ఉన్న 3,10,000 విలువైన బంగారు ఆభరణాలు, క్యాష్ తీసుకున్నాడు. ఆ కేసుని మన దృష్టికి రాగానే 112 కాల్ ద్వారా నిందితుడిని ఇమీడియట్గా ట్రేస్ చేసుకొని అక్కడ సీసీటీవీ కెమెరా అది లేకపోయినా అక్కడ ఉన్న లక్షణం బట్టి అక్కడ ఏరియాలో ఉన్న స్థితిగతులను బట్టి ఇమీడియట్లీ అతన్ని ట్రేస్ చేసుకొని అతను చేసిన ఒక్క నేరమే కాకుండా
ఇతను ఇంకా వేరే నేరాలు ఏం చేసి ఉండొచ్చు అనేది విచారిస్తూ నెక్స్ట్ ఇంకొక లేడీ కూడా చనిపోయింది అక్కడ, చిత్తూరి సత్యవతి. ఈమె 60 సంవత్సరాలు. ఈమెను కూడా అట్లాగే టీవీ బాగా చేయిస్తాము అని చెప్పి ఆమె పిలిచేసింది. మామూలుగా ఊర్లలో వాళ్ళకి ఏదైనా బాగాలేనప్పుడు లేకపోతే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ముసలి వాళ్ళు అక్కడ ఉన్న యువకుల హెల్ప్ తీసుకోవడం సహజము. వీడి హెల్ప్ కూడా అట్లా తీసుకున్నప్పుడు అదును చూసుకొని ఆమెను కూడా వీడు చంపేయడం. ఆమె ఒంటరిగా నివసిస్తుంది. తర్వాత రోజు ఎవరో మీటర్ కోసం వెళ్ళినప్పుడు ఆమె మృతురాలుగా గుర్తిస్తారు. ఈ గాయాలు పెద్ద ఇట్లాంటివన్నీ లేనందుకు పైకి కనపడినంత ముస్లాం చనిపోయి ఉంటుంది అంటే వాళ్ళు కూడా దాన సంస్కారాలు చేస్తారు ఆమెకి. సో ఆ కేసు కూడా ఇప్పుడు డిటెక్ట్ అయింది. సో ఈ 2 మర్డర్స్ చేసిన ఈ తుపాకుల ద్రవంతిని మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక ఆమె దగ్గర కొట్టేసిన చెవిదుద్దులు కూడా రికవర్ చేశారు. ఆమె దగ్గర ఉన్న సొమ్ము కూడా కంప్లీట్గా రికవర్ చేశారు. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే వృద్ధుల్ని మీద టార్గెట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడేటట్లు చూస్తాము. రీసెంట్గా కూడా మీరు చూసారు, చాలా వరకు యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి.